హాయ్ హలో నమస్తే నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హోమ్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. సో ఇవాళ మన ఛానల్లో చాలా టేస్టీ రెసిపీ అనమాట. సో నేనైతే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చేశాను. అది కూడా వచ్చేసి మిర్చి బజ్జీ అండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బయట వాతావరణం వచ్చేసి చాలా కూల్గా ఉంది కదండి. సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడి వేడిగా బజ్జీ తింటే అదిరిపోతుంది అనమాట. అది కూడా మనకి ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చేస్తున్నాను. సో చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఈ మిర్చి బజ్జీ అనమాట. సో చాలా అంటే చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మన మిర్చి బజ్జీకి వచ్చేసి మిర్చిస్ కావాలండి. నేనైతే ఒక 6 తీసుకున్నాను, చూసారు కదా. సో మిర్చిస్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మధ్యలో కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం మనం వాము జీలకర్ర సాల్ట్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను. నేను కొంచెం కొంచెం తీసుకున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే వాము సాల్ట్ తీసుకున్నాను. ఇలా మనం మిర్చి కట్ చేసేసి అందులో మనం మధ్యలో పెడితే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. తిని కొద్ది కూడా మనకి చక్కగా మంచి ఫ్లేవర్ తగులుతుంది. వాము అలాగే జీలకర్ర సాల్టు. సో చాలా బాగా టేస్ట్ బాగుంటుంది. అలాగే అరుగుదల కూడా చాలా బాగా అవుతుందండి. ఎందుకంటే నైట్ పూట బజ్జీ అరుగుతుందో లేదన్న టెన్షన్ ఉంటుంది కదా. సో వాము జీలకర్ర అది వేస్తాం కాబట్టి తొందరగా అరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బజ్జీస్కి మనం బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాము. శనగపిండి వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఇందులో వచ్చేసి 1 కప్ శనగపిండి వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకున్నానండి. సో బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. సో రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. సో బజ్జీ అంటే టేస్ట్ అయితే చాలా అదిరిపోతుందండి. ఉత్తిన అలా స్నాక్స్ తినేయచ్చు. మనకి చక్కగా బండ్ల మీద అమ్ముతారు కదా. సో మిర్చి బజ్జీ అని అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ తగినంత, పసుపు వచ్చేసి చిటికెడు వేస్తున్నాను, బేకింగ్ సోడా వచ్చేసి చిటికెడు వేస్తున్నానండి. సో మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో శనగపిండి మొత్తం అంతా కలిపిసేటట్టు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి తొందరగా వాటర్లో అంతా కూడా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనం బజ్జీలకి ఎలా అయితే బ్యాటర్ రెడీ చేసుకుంటామో ఆ విధంగా మనం రెడీ చేసుకుందాము. శనగపిండి కూడా చూసారు కదా మంచిగా కలిపేసుకున్నాను. సో మనం బ్యాటర్ ఎంతవరకు రెడీ అయిందని చూడడానికి ఒక ఫింగర్ పెడితే మనకి చక్కగా సో ఫింగర్కి అలా అతుక్కోవాలన్నమాట. సో ఫింగర్కి ఎంత మందంగా అంటుకుందో దాన్ని బట్టే మనకి బజ్జీస్కి ఎలా వస్తుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో బ్యాటర్ అయితే అలా రెడీ చేసుకోవాలి. సో పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి డీప్ ఫ్రైకి తగ్గట్టు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క బజ్జీని మనం డిప్ చేసేసి పిండి అంతా బాగా పట్టించి సో చక్కగా మనం ఆయిల్ అయితే డిప్ చేసుకోవాలి. సో మనకి ఈ జీలకర్ర వాము వేయడం వల్ల చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అరుగుదల కూడా తొందరగా అవుతుందండి. సో పిల్లలు పెద్దలు కూడా ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా బజ్జీ కింద వేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క బజ్జీ అలా వేసేసుకోండి. పిండిలో డిప్ చేయండి, అలాగే ఆయిల్లో కూడా డిప్ చేసేసుకోండి ఇలాగా. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే బజ్జీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది తొందరగానే. సో మంట ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి, లేదంటే లోపల మిర్చి అనేది కుక్ అవ్వదు అనమాట. సో పెద్ద మిర్చి కదా, అందుకని చెప్పేసి మీడియంలో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకుంటే చక్కగా మనకి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఒక్కొక్కటిగా బజ్జీ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి బజ్జీలు చక్కగా మనకి పప్పుచారులో కానీ అలాగే రసంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో మనకి రసంలోని వీటిలోని చాలా బాగా టేస్ట్ వస్తాయన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే బజ్జీ వేసేసుకున్నాను. ఇలానే ఇంకొన్ని బజ్జీలు కూడా వేసేసుకున్నాము. సో బజ్జీలు వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోండి. ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని మళ్ళీ అదే ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన బజ్జీలు ఉన్నాయి కదండి. సో ఈ బజ్జీస్ని కూడా మనం చక్కగా చూసారా లోపల అంతా కూడా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఆ కట్ చేసిన బజ్జీల్ని సేమ్ డైరెక్ట్ అలానే ఆయిల్లో వేసేసేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఉండాలి. ఆయిల్ హీట్ ఉన్న తర్వాత ఈ కట్ చేసిన బజ్జీలన్నీ కూడా వేసేసి మరొక 2 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి అటు ఇటు కూడా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి. సో మిర్చి అంతా కూడా చక్కగా అటు ఇటు కూడా బాగా క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ మన మిర్చి బజ్జీ అంటే. సో చూసారు కదండి, నేనైతే
రెడీ అయిపోయాయి బజ్జీస్. ఇప్పుడు వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, అలాగే నేను కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. సో బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి, కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే జల్లుతున్నాను, కొంచెం జల్లుకుంటే సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా జల్లుకోండి, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఎంతో కాదండి, కొంచెం చిటికెడు అయితే సరిపోతుంది. నేను రెడ్ చిల్లీ పౌడర్ చిటికెడు తీసుకున్నాను, అలాగే మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, నా దగ్గర అయితే లేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను, ఆనియన్ కూడా వేసేస్తున్నాను. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందంటే, ఎమ్మీగా రెడీ అయిపోయినాయి అనమాట. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కరెంటు పోయింది, అందుకనే డల్ అయిపోయింది వీడియో, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని ఇలా వేసుకోండి. ఇలా చేసుకొని చక్కగా తినడం వల్ల హ్యాపీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నా కట్ మిర్చి బజ్జీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.